హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే ముఫాసా ది లయన్ కింగ్ చూసొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు మీ ఏ మూవీ అయినా రిలీజియన్ లాంగ్వేజ్ లోనే చూడాలి. సో అందుకే నేను ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. కానీ మీ అందరికీ తెలిసిందే తెలుగులో ముఫాసాకి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ ఇచ్చాడని. సో అందుకు క్రియేట్ అండ్ క్రేజ్ చూసి మనోళ్ళు తెలివిగా తెలుగు షోస్ ఎక్కువేసి ఇంగ్లీష్ తక్కువేశారు. సో దాంతో టైమింగ్స్ మ్యాచ్ కాక ఫైనలీ తెలుగుకే వెళ్ళాను. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ గురించి చెప్తాను. సో తెలుగులో డబ్బింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా చేశారు. అంటే లైక్ కొన్ని చోట్ల డైలాగ్స్ చాలా తెలివి బాగా రాశారు. సో ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోయినా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ ఇచ్చారు కాబట్టి లైక్ సత్యదేవ్, మహేష్ బాబు, ఆలీ, బ్రహ్మానందం బానే బ్యాలెన్స్ చేశారు. సో ఇది ఒక మ్యూజికల్ కాబట్టి మధ్య మధ్యలో సాంగ్స్ వస్తాయి. అండ్ డబ్బింగ్ సాంగ్స్ ఎప్పుడు సెట్ అవ్వవు. సో ఈ మూవీలో కూడా ఐ థింక్ 50-50 బికాస్ ఒక 2-3 సాంగ్స్ తప్ప లైక్ ఆ తమ్ముడు ఆర్ లవ్ సాంగ్ తప్ప మిగతా ఇవి అంతగా వర్క్ అవ్వలేదు. కానీ ఓవరాల్ ఎందుకో డబ్బింగ్ లో మ్యూజిక్ తక్కువ పెట్టి వోకల్స్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. సో అందుకే పాటలో కొన్ని చోట్ల మరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఇంకా డబ్బింగ్ టాపిక్ పక్కన పెట్టేసి మూవీ ఏంటి ఎలా ఉందనే విషయానికి వస్తే వి ఆల్ నో 90s లో 2D యానిమేషన్ లో లయన్ కింగ్ స్టోరీని యాజ్ అ క్లాసిక్ లాగా ఆల్రెడీ చూపించేశారు. సో మళ్ళీ వాటిలో డిజ్నీ టెక్నికలీ యానిమేషన్ అయినా గానీ లైవ్ యాక్షన్ అనే పేరుతో మూవీస్ తెస్తుంది. సో అలా 2019 లో లయన్ కింగ్ మూవీ తీశారు. ఇన్ విచ్ ముఫాసా కొడుకైన సింబా కథ చెప్పారు. కానీ అదే ఈ మూవీలో ఒరిజినల్ ముఫాసా కథ చెప్పారు. లైక్ అసలు ఎవరు తను, ఎక్కడి నుంచి వచ్చాడు, తన ఎలా టాకాని కలిశాడు, ఏమైంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మనకి ఈ మూవీలో చూపించారు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యానిమేషన్ లో ఇప్పుడు ముఫాసా కథ చూపించలేదు. సో అంటే ఈసారి వీళ్ళు సొంతంగా కథ రాశారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ మూవీకి కథ స్ట్రాంగ్ పాయింట్ కాదు. బికాస్ స్టోరీ చాలా సింపుల్ అను లీనియర్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ పార్ట్ లో వాడిన కొన్ని బీట్స్ మళ్ళీ దీంట్లో చూస్తారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనం ఎన్నో సార్లు చూసిన బాహుబలి లాంటి కథనే మళ్ళీ దీంట్లో కూడా చూపించారు. అండ్ సాడ్లీ మీరు ట్రైలర్ చూస్తే కథ మొత్తం తెలిసిపోయినట్టే. బట్ జెన్యూన్లీ టెల్లింగ్ కథ ఎంత సింపుల్ గా అనిపించినా గానీ నేను మూవీ ఎంజాయ్ చేశాను. బికాస్ ఐ థింక్ లయన్ కింగ్, జంగల్ బుక్ ఇలాంటి మూవీస్ అన్నిటిలో కూడా కథ ఎంత బేసిక్ గా ఉన్నా గానీ ఆ కథని ఎంత బాగా చూపిస్తారనేది మెయిన్ ఎలిమెంట్. లైక్ ఎంత గ్రాండ్ గా ఆర్ విజువల్లీ స్పెక్టాకులర్ గా చూపిస్తారని. సో ఈ ముఫాసా మూవీలో కూడా అది ఎక్కడ తగ్గలేదు. లైక్ ఫస్ట్ పార్ట్ లాగానే యానిమేటెడ్ యానిమల్స్ అయినా గానీ చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సో ముఫాసాలో ఆ క్వాలిటీ ఇంకా బాగా పెంచారు. అంటే కొన్ని సీన్స్ రియల్లీ చాలా బాగున్నాయి. లైక్ వాన పడేటప్పుడు వాటర్ డ్రాప్లెట్ సీన్, ఆర్ నదిలో పడిపోయినప్పుడు ఆ యానిమల్స్ స్విమ్మింగ్ చేస్తున్న సీన్, ఆర్ అలాగే మంచులో ఉన్నప్పుడు. సో యానిమేషన్ లో అన్నిటికన్నా హార్డ్ వాటర్ ను ఫర్ సిమ్యులేషన్. సో దీంట్లో ఆ రెండు కూడా చాలా రియలిస్టిక్ గా చేశారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ పార్ట్ లో యానిమల్స్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఉండటంతో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతగా కన్వే అవ్వలేదని చెప్పి అందరూ కంప్లైంట్ చేశారు. సో దాన్ని మూవీలో బాగా ఫిక్స్ చేశారు. సో ప్రీక్వెల్ ని స్టోరీ లాగానే చెప్పారు. ప్రెసెంట్ అను పాస్ట్ లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తా. సో దాంట్లో మోస్ట్లీ ప్రెసెంట్ అంతా కూడా ఊరికే ఫన్నీగా పెట్టారు. సో అప్పుడు మూవీ కొంచెం ఆగిద్ది. బట్ మిగతాదంతా కూడా బానే అనిపించింది. అంటే జస్ట్ 2 hours రన్ టైమే కాబట్టి నాకైతే పేసింగ్ తో పెద్దగా ప్రాబ్లం లేదు. సో ఓవరాల్ ఐ ఫెల్ట్ డిజ్నీ అనవసరమైన వాటి మీద ఫోకస్ చేయకుండా కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ స్టైల్లో మూవీ తీస్తే ఇలా మంచి వాచబుల్ టైం పాస్ ఎంటర్టైనర్ లే ఉండిద్ది. అండ్ అందుకే ఈ మూవీ పెద్దోళ్ళు, పిల్లలు అందరూ ఎంజాయ్ చేయగలరు. స్పెసిఫిక్లీ పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలరు. సో అందుకే కుదిరితే డెఫినెట్లీ వాళ్ళని తీసుకువెళ్ళండి. సో మూవీ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ లాగానే ఉంది కాబట్టి ఆడియన్స్ కూడా అలాగే నచ్చితే ఖచ్చితంగా ఈ మూవీ 1 billion క్రాస్ చేయొచ్చు. అంటే డెఫినెట్లీ ఫ్యామిలీ ఆర్ పిల్లల మూవీస్ కి ఎప్పుడూ ఎడ్జ్ ఉంటది. సో అలా గట్టిగా కలెక్ట్ చేయడానికి డిజ్నీ ఇయర్ ఎండింగ్ ఒక మంచి సినిమాతోనే వచ్చింది. ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా 1 year తర్వాత అంటే డిసెంబర్ లోనే మళ్ళీ గట్టిగా కలెక్ట్ చేయడానికి పెద్ద సినిమాతో రెడీగా ఉంది, విచ్ ఇస్ అవతార్ 3. సో ఇలా చూస్తుంటే డిజ్నీ అయితే మంచి ప్లాన్ లోనే ఉంది. సో మరి డిజ్నీని కనిపెట్టింది ఎవరో తెలుసుకోవాలంటే ఐ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇంక ఓవరాల్ ఇవే నా థాట్స్ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ మీద. మీకు కనుక ఇవి నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ అలాగే షేర్. అండ్ అలాగే మీరు చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఫైనలీ ఇలాంటి జెన్యూన్ అను ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.